హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపే రాఖీ పౌర్ణమి. శ్రావణ పౌర్ణమి రోజే రాఖీ పండుగను చేసుకుంటారు. ఈ పౌర్ణమికి జంధ్యాల పౌర్ణమి అని కూడా పేరు ఉంది. ఈ పౌర్ణమి రోజే హయగ్రీవ స్వామి అవతారం ఎత్తారు కనుక ఈ రోజున హయగ్రీవ జయంతిని జరుపుకుంటారు. అయితే ఈ శ్రావణ పౌర్ణమి రోజే రాఖీ పండుగను, జంధ్యాల పౌర్ణమిని, హయగ్రీవ జయంతిని జరుపుకుంటారు. హిందువులకు అత్యంత పవిత్రమైన రోజు. 3 పర్వాలతో కలిసి వచ్చే ఈ శ్రావణ పౌర్ణమి రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని ఎవరైతే స్నానం చేస్తారో వారికి ఉండే దరిద్రము, కష్టాలు 1 గంటలో తొలగిపోతాయి. అంతేకాదు, ఈరోజు మీరు ఇలా స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది, మీ దిశ మారిపోతుంది. ఈరోజు ఇలా స్నానం చేస్తే చాలు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీకు ఉన్న సమస్యలు, ఆర్థిక బాధలు తొలగిపోతాయి. మీ ఒంట్లో ఉన్న దరిద్రము, నెగటివ్ ఎనర్జీ, రోగాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రోజుతో తొలగిపోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజం, ఉల్లాసము వస్తుంది, నూతన కాంతి వస్తుంది. అన్ని పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలితం కూడా వస్తుంది. తిరుగులేని రాజయోగం పడుతుంది. ఇక మీరు ఏ పని చేసినా మీరు పట్టిందల్లా బంగారం అన్నట్లుగా అన్ని పనులలో విజయాన్ని పొందుతారు. అత్యంత పవిత్రమైన ఈ శ్రావణ పౌర్ణమి రోజు నీటిలో ఏం వేసుకుని స్నానం చేస్తే తిరుగులేని రాజయోగం పడుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ పౌర్ణమి రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో 2 శంకు పుష్పాలను కానీ లేదా గుప్పెడు వేప ఆకులను కానీ లేదా 3 చుక్కల పాలను కానీ కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిది. ఫస్ట్ మీకు నీలం రంగు పువ్వులు, శంకు పుష్పాలను తెచ్చుకొని ఆ పువ్వులను చేతిలో లైట్గా నలిపి నీటిలో కలుపుకొని స్నానం చేయండి. ఇలా స్నానం చేస్తే చాలా మంచిది. కానీ అందరికీ శంకు పుష్పాలు దొరకపోవచ్చు. అలా శంకు పుష్పాలు దొరకని వారు గుప్పెడు వేప ఆకులను తెచ్చుకొని చేతితో నలిపి ఆకులను నీటిలో వేసుకొని స్నానం చేయండి. వేప ఆకులు కూడా దొరకకపోతే చక్కగా 3 చుక్కల పాలను నీటిలో వేసుకొని స్నానం చేయండి. ఇలా ఈరోజు 2 శంకు పుష్పాలను కానీ గుప్పెడు వేప ఆకులను కానీ లేదా 3 చుక్కల పాలను కానీ నీటిలో వేసుకొని స్నానం చేస్తే కష్టాలు 1 గంటలో తొలగిపోతాయి. అంతేకాదు, ఈరోజు మీరు ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది, మీ దిశ మారిపోతుంది. ఈరోజు ఇలా స్నానం చేస్తే చాలు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీకు ఉన్న సమస్యలు, ఆర్థిక బాధలు తొలగిపోతాయి. మీ ఒంట్లో ఉన్న దరిద్రము, నెగటివ్ ఎనర్జీ, రోగాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రోజుతో పోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజము, ఉల్లాసము వస్తుంది, నూతన కాంతి వస్తుంది. అన్ని పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలితం కూడా వస్తుంది. తిరుగులేని రాజయోగం పడుతుంది. శ్రావణ పౌర్ణమి రోజు ఉదయం మరియు సాయంత్రం అందరూ ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.